రైతు సోదరులకి నా నమస్కారం. నా పేరు నరసింహారావు అండి. మాది ఖమ్మం డిస్టిక్ ఏనుకూరు మండలం రేపల్లెవాడ విలేజు. నేను దాదాపుగా 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానండి. ఈ నా ఫ్రెండు అతను ఒక 5 ప్యాకెట్లు యువంక ప్యాకెట్లు వేసుకో బాగుందంటే నేను నమ్మలేదు. ఒక 5 ప్యాకెట్లు వేసి చూడు, తర్వాత దాని ఫలితం నీకు తెలిసిద్దంటే నేను 5 ప్యాకెట్లు తీసుకొచ్చానండి. తీసుకొచ్చి సపరేట్గా వేశాను. వేస్తే కింద నుంచి పైదాకా సైజు క్వాలిటీ ఇప్పుడు దాకా ఏ తెగులు లేదండి. యువంక నెంబర్ 1 సీడ్ అండి. కావాలంటే మీరు చూడవచ్చు. నా అయితే దాదాపుగా 25 నుంచి 30 లోపల అయితే కాపబడదండి. హైట్ కానీ క్వాలిటీ కానీ ఏది ఇప్పుడు దాకా ఏ తెగులు లేదండి. ఒకసారి చూడవచ్చు ఎంత క్వాలిటీ ఉందో. ఇప్పుడు నల్లి కూడా ఎటాక్ లేదు. ప్రతి ఒక్కళ్ళు ఇది కంపల్సరీ వాడండి అండి. వాడితే మీకు తెలిసిద్ది. ఎక్సలెంట్గా ఉంది విత్తనాలు. చూడండి, ఒక 5 ప్యాకెట్లు కానీ 10 ప్యాకెట్లు కానీ వేసి చూడండి, దాని ఫలితం మీద మీకు తెలిసిద్ది. ప్లీజ్ అండి, ఒకసారి రైతుగా నేను కోరేది ఒకటే, మంచి రోజులు లేవు. ఒక్కసారి ఒక 5 ప్యాకెట్లు వేసి చూడండి, తర్వాత మీరే చెప్తారు మీరు ఎంత పెట్టుబడి పెట్టారు గత సంవత్సరం, ఈ సంవత్సరం ఎంత పెట్టుబడి పెట్టారో విత్తనం వేశాక మీకు తెలిసిద్దండి. ప్రతి ఒక్కరిని నేను దండం పెట్టి చెప్తున్నా, ఇదే విత్తనం ఒకసారి వేసి చూడండి, ఎక్సలెంట్గా ఉందండి. ప్రతి రైతు కళ్ళలో ఆనందం ఉంటుందండి. కంపల్సరీగా వేసి చూడాలని మరి కోరుతున్నాను. విత్తనం అయితే సూపర్గా ఉంది. నేను గత 10 సంవత్సరాల నుంచి వేస్తున్నా కానీ ఇలాంటి విత్తనాలు అయితే ఇప్పుడు నాకు చూడలేదు. అయితే 5 ప్యాకెట్లు వేయంలోనే దీన్ని మొత్తం కింద నుంచి పైదాకా కోత, కాపు, పూత అన్నీ ఎక్సలెంట్గా ఉందండి. ఈ యువంక సూపర్గా ఉంది. యువంక ప్రతి ఒక్కళ్ళు వేయవచ్చు. అయితే ఈ అన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నా కానీ ఇంత దిగుబడి అనేది రాలేదు, కాయ చూడలేదు. ఎక్సలెంట్గా ఉందండి యువంక అయితే కంపల్సరీ మీరు వేయాల్సిందే. వేసిన తర్వాత దీని ఫలితం చూడండి. ఇది వేసిన తర్వాత ప్రతి రైతు కళ్ళలో ఆనందం అయితే 100% చూస్తారండి. ఎక్సలెంట్గా ఉంటుంది యువంక ఒకసారి వేసి చూడండి, వేసాక మీకే అర్థమవుతుంది. విత్తనం ఎంపిక చేసుకోవడంలోనే రైతు ఆనందం ఉంటుంది. ఈ చేసుకున్న రైతు ఆనందం ఉండాలంటే పలానా దిగుబడి వస్తేనే. ఇవాళ రేపు తోటలు వేసినా కూడా పండే సోబతలో లేదు. ప్రతి ఒక్క రైతు అప్పు 2 లక్షల నుంచి 3 లక్షల దాకా ఎకరానికే పెట్టుబడి అవుతుంది. ఈ కంపల్సరీ ఈ యువంక విత్తనం వేస్తే 1,00,000 నుంచి 80,000 50,000 లోపులోనే దీనికి సరిపోతుందండి పెట్టుబడి. ఒకసారి వేసి చూడండి, మీకు రైతు ఆనందం ఎట్లా ఉంటుందో ఈ విత్తనం వేశాక మీకు తెలుస్తుందండి. నేను 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానండి. ఏ విత్తనం వేసినా కూడా ఫలితం లేకపోయింది. ఈ విత్తనం వేశాక వ్యవసాయం ఇంకా చేయవచ్చు, ఇంకొక 2 ఎకరాలు పెంచుకోవచ్చు అనే భరోసా అయితే వస్తుందండి. ప్రతి ఒక్క రైతు ఈ విత్తనాన్ని నమ్మి ఇంకా తోట వేయాలనిపిస్తుంది. కంపల్సరీ మీరు గమనించండి, నీ రైతుగా చెప్తున్నాను. ఈ యువంక విత్తనం వేసిన కాడ నుంచి ఇంకొక 2 ఎకరాలు పెంచితేనని ఈ సంవత్సరం నాకు అనిపిస్తుందండి. అంత ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ ఈ యువంక విత్తనం. మీరు ఒకసారి వేసి ఎట్టుందో రిజల్ట్ మీరే చూడండి. 10 సంవత్సరాల నుంచి పెట్టుబడి పెడుతున్నా కానీ లాస్ వస్తుందండి. అయితే గత సంవత్సరం వాళ్ళే కూడా పెట్టుబడి పెట్టినా కూడా తక్కువే, అంటే క్వాలిటీ మాత్రం ఈ విత్తనం అయితే తగ్గట్లేదండి. అయితే తెగుళ్ళు కూడా అంత దీనికి విత్తనాకైతే తెగుళ్ళు కూడా రావట్లేదండి. కానీ గోడ రాలటం కానీ, పండుగపోవడం కానీ, ఏదైనా కొమ్మ కురుడు కానీ ఇలాంటివి కూడా చాలా కంట్రోల్ చేస్తుందండి ఈ విత్తనం. అయితే నల్లి కూడా అంత ఎఫెక్ట్ లేదండి. నల్లి కూడా తట్టుకుంటుంది ఈ విత్తనం యువంక. సూపర్గా ఉందండి ఈ యువంక వాడి ఏ తెగులు కానీ ఏదైనా కానీ పెట్టుబడి ఇంతకుముందు 2 లక్షల 1,50,000 అయ్యేది. ఈ సంవత్సరం 80-90 ఏళ్ళలోనే ఈ క్వాలిటీ ఈ నల్లి ఎక్సలెంట్గా ఉందండి. ఇది వేసుకుంటే ప్రతి ఒక్క రైతు ఆనందం చూస్తారండి. అది నా నమ్మకంగా చెప్తున్నా అండి. వచ్చిన పూత వచ్చినట్టే కాపు సెట్ అవుతుందండి. ఏ పూత రాలకుండా సైజు కానీ ఈ యువంక దాంట్లో అయితే 180 నుంచి 200 దాకా గింజలు ఉన్నాయండి. కాయ బరువు కానీ సైజు కానీ లావు కానీ ఎక్సలెంట్గా సైజు కూడా ఉందండి. ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు వచ్చినా కూడా ఏం విత్తనం ఇది ఏం కాయ, ఇది ఏం సైజు ఎంత ఉంది, ఇప్పుడు దాకా ఏ తోటలో చూడలేదు నేను, ఎక్సలెంట్గా ఉంది ఈ క్వాలిటీ అని కూడా ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళు వచ్చిన కూడా ఇదే చూస్తున్నారండి. ఎక్సలెంట్ అండి ఇది సైజు కూడా క్వాలిటీ. కానీ వచ్చిన కూడా అయితే కాపు అయితే సెట్ అవుతుందండి. ఈ మందు కొట్టాల్సిన పిచ్చి మందు కొట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మామూలుగా మనం తక్కువ రేట్లో కొట్టుకున్న కాపు సెట్ అవుతుందండి. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అండి, మంచిగా ఉందండి విత్తనం. కంపల్సరీ మీరు కూడా వాడాలని నేను కోరుకుంటున్నాను. చుట్టుపక్కల తోటలో కూడా నాది దాదాపుగా 7 ఎకరాలండి. ఈ 7 ఎకరాలు ఏంది ఎప్పుడు చూసినా రోడ్డు పక్కనే ఉందండి నా తోట. 7 ఎకరాలు చూసిన రైతు పక్కన ఏంది ఎంత క్వాలిటీ ఉంటుంది ఏంది అసలు చూద్దాం, అసలు నల్లి ఉందా లేదని చూడటానికి వస్తే ప్రతి ఒక్క రైతు అడుగుతున్నారు, నువ్వు ఎక్కడ తెచ్చినావు, ఏం తెచ్చినావు, ఏం విత్తనం అని. అంటే పలానా యువంక తీసుకొచ్చాను నేను ఖమ్మం నుండి, కాకతీయ
ట్రేడర్స్ నుంచి ఖమ్మం నుంచి తీసుకొచ్చాను. అక్కడ కూడా నేను 2-3 చెప్పానండి, 2-3 తీసుకొచ్చారు. ఎక్సలెంట్ ఉందని చెప్పారు. నెక్స్ట్ ఇదే విత్తనం వేయాలని చూస్తున్నారండి. 100% ఇదైతే న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ తోట క్వాలిటీ చూసి ప్రతి ఒక్క రైతు మన సెల్ నెంబరును షాప్ అడుగుతున్నారు. అంతదాకా పోవాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఫాలో అవుతారు, అడ్రస్ చెప్తారు. అక్కడ పోయి మనం కొనుక్కొని తీసుకొని రావచ్చు అని కోరుతున్నాను.